బిగ్ న్యూస్ అందుతోంది. పుల్వామా ఉగ్ర దాడికి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు భారత్కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుల్వామా దాడిని ఖండించారు. టెర్రర్ అటాక్ను భయానక చర్యగా అభివర్ణించిన ట్రంప్ ఈ దాడికి కారణమైన పాకిస్తాన్ను శిక్షించాల్సిందే అన్నారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఉగ్రదాడిని ఖండించింది. తీవ్రవాదానికి మద్దతు పలికే చర్యలను మానుకోవాలంటూ పాకిస్తాన్కు హితవు పలికింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగున్నారు. గోపీకృష్ణ, భారత్కు మద్దతుగా పలు దేశాలు నిలుస్తున్నాయి. ట్రంప్ కూడా స్పందించారు. అలాగే న్యూజిలాండ్ కూడా భారత్కు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏమండి? ట్రంప్ ఏం చెప్పారు? ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. నెదర్లాండ్, ముఖ్యంగా న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. న్యూజిలాండ్ పార్లమెంట్ లో. అలాగే పాక్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను మానుకోవాలి, ఉగ్రవాదుల్ని శిక్షించాలి అని చెప్పి పార్లమెంట్ వేదికగా న్యూజిలాండ్ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నాం, జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి, భయానకంగా ఈ ఉగ్రదాడి జరిగింది అన్న అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తపరచడం జరిగింది. అలాగే సరైన సమయంలో ఉగ్రవాదం పైన స్పందిస్తామని చెప్పి కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే పాక్ పైన కూడా ముఖ్యంగా ఈ ఉగ్ర దాడికి పాల్పడిన వారిని పాకిస్తాన్ శిక్షించాలి, ఈ ఉగ్రవాద చర్యలను ప్రేరేపించే దిశగా పాక్ వ్యవహరించకూడదు అన్న అంశాలని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఒకరొక సందర్భంలో రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ముందుకెళ్లాలన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. కానీ ఉగ్రవాదం విషయంలో దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలతో కలిసి ముందుకు వెళ్ళకూడదని, అలాగే ఆ విధంగా వ్యవహరించే దేశాలని ముఖ్యంగా బహిష్కరించాలన్న యోచనలో కూడా ప్రపంచ దేశాలున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భారత్ కి మద్దతుగా 48 దేశాలు ముఖ్యంగా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ కి మేము మద్దతుగా నిలుస్తున్నాం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అని చెప్పి పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత విదేశాంగ శాఖ మంత్రికి లేఖలు కూడా రాశారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పాక్ ని ఏకాకిని చేసే దిశగా కూడా ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ముఖ్యంగా ఈ మౌలానా మసూద్ అజర్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేతను నిషేధించాలన్న ఒక రిజల్యూషన్ కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫ్రాన్స్ కూడా అందబోతుంది. థ్యాంక్ యూ గోపి.